అబ్బర్ బెండ్రే హైదరాబాద్లో గింతటి వరదలు నేనైతే ఎన్నడూ చూడలే. రాత్రి వండుకునేటప్పుడే చిన్న చిన్న చినుకులు పడ్డాయి. ఇక అర్ధమరాత్రి వరకు ఆన సప్పుడు జోరైంది. గట్టిగానే పడుతున్నట్టుంది అనుకున్నాం. ఆ సప్పుడుకి సక్కగా నిద్ర కూడా పట్టలే. ఎగిలి వారంగానే జర్రంతా గర్వించినట్టు అనిపించింది. అమ్మయ్య రాత్రిపూటనే ఆనవడి మస్తు తిప్పలు తప్పించింది అని అనుకున్నా. కానీ తలుపులు తీసి చూస్తే ఏముంది, ఇంటి ముంగడ పెద్ద వాగు పారుతుంది. నడుం లోతు నీళ్లు. అట్లా పోయి ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుందామని నీళ్ళు కాలే. ఇక నిజాంపేట కాన్నైతే పబ్లిక్కి చిన్నగా తిప్పలు కాలే. అయినా మనం షెర్లకు పోయి బిల్డింగులు కట్టుకుంటే అప్పుడప్పుడు చుట్టం సూపు లెక్క షెర్లు మన ఇళ్ళకి వస్తున్నాయి. రాత్రి అనకు హైదరాబాద్ అద్దుకున్నాననుకో రాదుర్రి. ఏం వరదలవి. నిజాంపేట నీళ్ళలా తేలింది, అల్వాల్ చెరువు అలిగెళ్ళింది, హుస్సేన్ సాగర్ మత్తడి దుంకింది. ఇక చూడుర్రి జనం తిప్పలు ఎట్లున్నాయో. నిజాంపేట చెరువుకు గండివాడి 100 బిల్డింగ్ల సెల్లార్లకు నీళ్ళు వచ్చినాయి. అపార్ట్మెంట్లకు వెళ్ళి అడుగు బయట పెట్టే వశంగాలే. ఆగాగో బాగు వంగినట్టే ఎట్లా వంగుతున్నాయో. ఇంత వరదను ఎట్లా పడతారు? అంత ఆగమాగం జగన్నాథం. ఇగో గీళ్ళు ఇల్లిడిచి పెట్టి చుట్టాల తానికి పోతున్నట్టున్నారు. పాపం పొయ్యి ముట్టించింది లేదు, ముద్ద నోట్లకి పోయింది లేదు. ఇంత మునుగుతామేమో అని చిన్నగా వనకలే జనం. ఇంకింత గండి పడకుండా సిమెంట్ బస్తాలేసి బందవస్తు చేసిర్రు. ఇక అల్వాల్ పెద్ద చెరువుకు గండి పడ్డది. నీళ్ళన్నీ ఇళ్ళ కురకొచ్చే వరకు జనం అంతా అయల్పాయలైనరు. బిందెలు బకెట్లతోని ఎట్లా ఎత్తిపోస్తున్నారో చూడుర్రి. ఎంతకన్నా ఎత్తిపోస్తే పోవాలి గిన్నె నీళ్లు. ఎవ్వరు కూర బువ్వలు ఉండవశంగాలే. సర్కారోళ్ళు బయటోళ్ళు వండకచ్చి పెడితే దొరికిందే మా భాగ్యం అనుకొని కండ్లకు అద్దుకొని తిన్నారు. ఇక రోడ్ల మీద నడుంలోతు నీళ్లు, అడుగు తీసి అడుగేయరానంత వరద. అగో గీ పిల్లగాన్ని చూడుర్రి, వరదలనే సైకిల్ దొక్కుకుంటా పోతున్నాడు. ఆయనతో అయితే కార్లు గీర్లు 7 కాడికి మునిగిపోయినాయి. ఇక హుస్సేన్ సాగరము నిండు కుండ లెక్క ఎట్లున్నదో చూడుర్రి. ఒక్క పారే వరద నీళ్ళు అన్ని అచ్చి చేరే వరకు ఆ ట్రోకు గండి పెట్టి కిందికి ఇడిచి పెట్టిండ్రు. ఉతార్లు ఇండ్లున్నోళ్ళు వణికిపోతున్నారు అనుకో రాదుర్రి. షెర్లకి ఇంకిన్ని నీళ్ళు వస్తే ఏంది పరిస్థితి అని. కానీ ఎన్టీఆర్ గార్డెన్ కాడ పెద్ద ముప్పే తప్పిందుల్లా. ఆగో ఒక్క పారే రోడ్డు మీద ఎంత పొక్కబడ్డదో చూడుర్రి. ఆ టైం కాడేదన్న బండి ఉంటేనా అట్లనే మింగేసు. పట్నంలా ఏ గల్లీని చూసినా గిదే పరిస్థితి. మోరీలు బొయ్యమని మొంగుతున్నాయి, రోడ్లు షెర్లైనాయి. ఇక బండ్ల మీద తిరిగేటోళ్ళ తిప్పలు చిన్నగా లేవు. దెబ్బకు సలిజరం పట్టుకోవచ్చు. ఓ దిక్కు మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు బాగానే దండలాడినరు. ఏడు ఆపతున్నదంటే ఆడికురికి జనం మంచి చెడ్డలు అరుచుకున్నారు. ఇసోంటి ఆపతి కాలంలో అందరం ఒక్కటై నిలబడాలి. పక్కోళ్ళకి ఏదన్నా తిప్పలైతే పోయి అరుచుకునుడు మన బాధ్యత అని మరవకుండ్రి.